ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆగస్టు 24న 2025 భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. ఈ మాసం చాలా గొప్పదండి. మనకు పితృదేవతలతో కూడుకున్నటువంటిది ఈ దక్షిణాయనం అని చెప్పుకున్నాం కదా. ఈ వరదలు వీటి వల్ల చనిపోయినటువంటి వాళ్ళు, విపరీతంగా ఈ యొక్క ప్రవాహానికి కొట్టుకుపోయిన వాళ్ళు, అనారోగ్యంలో అతిసారము, ఇవన్నీ వర్షాల ద్వారా జలుబు, లంగ్స్కి సంబంధించి హార్ట్ అటాకులు ఇవన్నీ వచ్చిన వాళ్ళు దూతలు తిరిగే పీరియడ్. ఈయన పేరు గణనాథుడు, వినాయకుడు. భాద్రపద మాసం ప్రారంభమైన 4వ రోజు చవితి రోజే ఈ ఫెస్టివల్ వస్తుంది, పండగ వినాయక చవితి. వీళ్ళకి అధిపతి గణాధిపతి. వీళ్ళ బాధల నుంచి మనల్ని రక్షించేవాడు. ఈయనకు నవరాత్రులు చేస్తాం మనం. 9 రోజులు శుభ్రంగా వివిధ రకాల పిండి వంటలతోటి చేస్తాం. ఆ రోజు ఆయన కథ విని, కథలు అవన్నీ విని అక్షంతలు పెట్టుకొని నానావిధ పిండి వంటలు, పుష్పాలు, ఎక్కువ ఆకులు, ఎక్కువ పత్రితో చేస్తాం. వినాయకునికి విశేషించి పత్రి ఎక్కువ పెడతాం. వివిధ రకాల ఆకులు తీసుకొచ్చి పెడతాం. ఆ పత్రితోటి చేసి ఈ వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొని చక్కగా మనము ఆ వినాయకుని కృపకు దగ్గరవుతూ ఉంటాము. అలాగే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుని పూజ చేసుకుంటాం. వినాయక చవితి పరమార్థం అదే కదా. ఈ వినాయక చవితి పరమార్థం పండగ రోజు ఈయన ఉండ్రాళ్ళు అవన్నీ తిని ప్రయాణిస్తుంటే శివుని తలపైన ఉన్నటువంటి చంద్రుడు పక్కపక్క నవ్వితే ఆయన బొజ్జ బద్దలైందనేసి అప్పుడు అమ్మవారి కోపం వచ్చి శాపం పెడుతుంది. పార్వతీదేవి, నీవు కనిపించకపోవుగా కానేసి అప్పుడు కృష్ణు ఆ యొక్క శివుని ప్రార్థిస్తే నీకు క్షేమం, వృద్ధి ఉంటాయని అవే అమావాస్య పౌర్ణిమలు. తర్వాత వినాయకుడిని బ్రతికించి అమ్మవారు ప్రజలకి, దేవతలకి చెప్తుంది, ప్రతి పండగకైనా, పూజకైనా, వ్రతానికైనా, నోముకైనా వినాయకుడిని ప్రథమ పూజ చేసిన వారికి ఎటువంటి ఆటంకాలు అంటవు. వినాయక చవితి రోజు పండగ జరిపి అక్షింతలను తలపైన పెట్టుకొని వారికి పొరపాటున ఆ యొక్క నెలవంకను చూస్తే ఆ సంవత్సరం అంతా ఆటంకాలు ఎదురవుతాయని, దానివల్ల అనేక ఇబ్బందులు పడతారని, కాబట్టి ప్రతి ఒక్కరు పూజ చేసుకొని స్వచ్ఛంగా ఆయన శ్రద్ధగా ఆయనకు ప్రసాదం నివేదించి అవి ఆహారం తీసుకొని అక్షింతలు తలపైన పెట్టుకొని ఆకాశం వైపు ఆ రోజు మ్యాక్సిమం చూడకుండా ఉండి పొరపాటున చూస్తే అమ్మవారికి, వినాయకునికి దర్శనం చేసుకొని ఈ పర్వదినాన్ని 9 రోజులు చేసుకుంటాము. శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలకు ఎలా చేసుకున్నామో నెల మొత్తము అమ్మవారి రక్ష, వర్ష ఋతువు, శ్రావణ భాద్రపదాలు. ఈ యొక్క భాద్రపద మాసం వినాయక చవితి కూడా ఫుల్ వర్షాలు ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా కాపాడేవాడు గణనాథుడు. ఈ గణనాథుని ఆరాధించి అన్ని విఘ్నాలను మనము భరించకుంటట్టు చేసేవాడే ఈయన వినాయకుడు. ఆయనను మనసా వాచా కర్మేణ పూజిస్తూ ఈ యొక్క శివపార్వులకు ఆనందాన్ని చేస్తూ మనము ఆయన ఆశీస్సులకు, ఆయన ప్రేమకు దగ్గరవుదామని ఆశిస్తూ స్వస్తి.